మనకు వచ్చేసరికి థర్డ్ మోడల్ అంటే పెద్ద కష్టమేం కాదు. 2, 4, 5 థర్డ్ మోడల్. ఇప్పుడు దాకా మనం 3 సిరీస్ చూసాము. ఇక్కడ ఏంటంటే 5 సిరీస్, అంటే 5 ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఒక సెట్కి. సో ఇక్కడ మనకి 4 సెట్స్ ఇచ్చారు. 5th సెట్ ఏంటో కనుక్కోమని చెప్పారు కదా. సో ఇది కూడా ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ లాంటిదే, సేమ్. మీరు ఎవరికైనా దీని ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఆన్సర్ కరెక్టో కాదో చెప్తా. మనకి ఇక్కడ ఆల్ఫాబెట్ సిరీస్లోనే వచ్చేసరికి మనకి అంత మోడల్స్ అంటే ఏముండవు. నేను చెప్పిన జస్ట్ 2 మోడల్స్ మాత్రమే, ఫస్ట్ అండ్ సెకండ్ మోడల్స్. ఎక్కువ దాని మీద ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇలా నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ ఇందాక చూసిన సెట్లో 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసిన సెట్లో మనకి 5 నెంబర్స్ ఉన్నాయి. అలా 6 నెంబర్స్ సెట్గా, 7 నెంబర్స్ సెట్గా ఇస్తారు అంతే. అంతకుమించి మోడల్స్ ఏమి ఉండవు దీంట్లో. నేను దీనికి ఒక ప్యాటర్న్ అంటే చెప్పాను ఫస్ట్, A to B, B to C అని చెప్పి ఒక నెంబరింగ్ అంటే ఇలా ఒక నెంబరింగ్ అనేది ఇచ్చాను. A నుంచి ఇక్కడ Z అని చెప్పేసి ఇక్కడ ఒక నెంబరింగ్ అంటే ఇచ్చాను. 18, 1, 2, 3, 4 అని చెప్పి. ఆ నెంబరింగ్ ఇచ్చిన దాంట్లో మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు వచ్చేసరికి ఇక్కడ నెంబర్ సిరీస్లో మనకి విత్ ఆల్ఫాబెట్ సిరీస్ ఈ రెండు కంబైన్డ్ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ అనేది ఇస్తారు. చాలా రేర్ కేసెస్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే సిరీస్ కాంప్రహెన్షన్లో ఈ 2 టైప్స్ కలిస్తే ప్రాబ్లం ఎలా ఉండిద్ది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.